మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్ర మరువలేనిదని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని ఆయన విగ్రహానికి టీఎన్జీఓస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్వరాష్ట్రం కోసం కలలు కన్నాడని గుర్తు చేశారు. ఆయన కల సాకారమైన తెలంగాణ స్వరాష్ట్ర సాధన పర్వాన్ని ఆయన చూడలేకపోవడం బాధాకరమన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందించిన స్ఫూర్తిని ఉద్యోగస్తులమందరం కొనసాగిస్తామని తెలిపారు. ఈరోజు డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత గారి జన్మదినాన్ని పురస్కరించుకొని విచ్చేసి మా టీఎన్జీఓ సోదరులందరం కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన జీవితం పూర్తిగా తెలంగాణ ఉద్యమానికి తొలి దశ ఉద్యమం నుంచి మొదలుకుంటే మళ్ళీ దశ ఉద్యమం వరకు చివరి వరకు కూడా తెలంగాణ సాధించింది చూడకుండానే వెళ్ళిపోయాడు ఒక మహాత్ముడు. తన జీవితాన్ని పణంగా పెట్టి ఉద్యమం కోసమే బ్రతికిన ఏకైక వ్యక్తి డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన నిర్మించిన బాటలో మనందరం పయనించాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. జై తెలంగాణ. ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి ఈరోజు జన్మదినం సందర్భంగా టీఎన్జీఓ సిద్దిపేట ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పిస్తూ పుట్టుకనిది చావునిది మిగతా అంతా దేశానికి అన్నట్టుగా కేవలం తెలంగాణ కోసం బతికినటువంటి ఏకైక ఉద్యమ దిక్సూచి ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు. కానీ తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి తెలంగాణ వచ్చిన తర్వాత చూడకుండా చనిపోవడం అనేది ఒక రకంగా మేమందరం బాధపడతా ఉన్నాం. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారు నడాడిన నేల మీద మేము కూడా వాళ్ళతో ఉద్యమం చేసినటువంటి తీపి గుర్తులు ఇప్పటికి కూడా మా మధ్యలో ఎప్పటికీ ఉన్నాయి. అలాగే జయశంకర్ గారు సూచించిన స్ఫూర్తి ప్రకారం ఈరోజు యావత్ తెలంగాణ ఉద్యోగులందరూ కూడా పనిచేస్తూ ఈరోజు తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టినట్టు ఉద్యోగులందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి.